తెలుస్తాయి అని చెప్పేసి అన్నారు. టెక్నికల్ ఇష్యూ బట్టి పోల్ పెట్టలేకపోతున్నాం. బట్ మీరు ఏవైతే అడగాలనుకుంటున్నా అవి కామెంట్స్ రూపంలో అడిగితే ఇక్కడ ఉన్న గెస్ట్లను నేను తప్పనిసరిగా ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. నేను ఇక్కడ వాళ్ళని అడుగుతాను, మాట్లాడదాము. రైట్. సో మహేష్ గారు, బీజేవైఎంకి సంబంధించి మీరు కూడా నిరుద్యోగుల తరఫున డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. బట్ బీజేపీకి సంబంధించి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు కూడా ఇవాళ మాట్లాడారు. నిజానికి డిఎస్సి అభ్యర్థులు అడిగేది ఏంటి అంటే మాకు కొంత టైం కావాలి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వటానికి అని చెప్పి. కాబట్టి ఆ ఎగ్జామ్ టైం ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. బట్ కానీ యథావిధిగా డిఎస్సి జరిగిపోతుంది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేడం, ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్లో జాయిన్ అయిన తర్వాత లైవ్ ఆన్ డిఎస్సి స్టూడెంట్ ఇష్యూస్ అని ఒక స్టేటస్ అప్లోడ్ చేసిన. 259 కామెంట్స్, 259 మంది దీంట్లో వాళ్ళు రిప్లై పెట్టారు. ఏమని పెట్టారంటే, ఒకసారి మిత్రుడికి దయాకర్కు మీరు ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పేసి అడుగుతున్నారు. 230 మంది పెడతారు. ఆయనకి ఏం మాట్లాడుతుండో కనీసం మరి పార్టీ చెప్పిందా లేకపోతే వ్యక్తిగతంగా ఆలోచిస్తూ మాట్లాడుతుండా, మరి విద్యార్థి నిరుద్యోగుల తరఫున ఏం భర్త తీసుకుంటారని మాట్లాడుతున్నాను. మేడం, ఇప్పుడు ఎందుకంటే డిఎస్సి అభ్యర్థుల యొక్క వినతి, ఇది విజ్ఞప్తి, వినతి, ఆక్రోధన మనం ఏమని అనుకోవచ్చు. డిఎస్సి అభ్యర్థుల తరఫున భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ, గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత డిఎస్సి అభ్యర్థులు అందరి కోసం, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపైన గత ఒక నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అట్టుడుకుతుంది మేడం. దీంట్లో లాఠీ చార్జీలు అయినాయి, దెబ్బలు తాకినాయి, అరెస్టులు అయినాయి, కేసు పెట్టుకొని వచ్చినాము. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇంకా దెబ్బ ఇది మానలే. ఇక్కడ తాకిన దెబ్బ కూడా వీళ్ళు కొట్టిన లాఠీ చార్జ్ చేసిన దెబ్బనే, ఇది ఇంకా అయిపోలే. ఇది మొన్న రీసెంట్గా జరిగింది చెప్తున్నాను. అయితే ఇన్ని ఆందోళన చేసిన తర్వాత కూడా ప్రభుత్వం, ఒక్క నిమిషం మీరు కంటిన్యూ చేసే ముందు మనకు సింధురెడ్డి గారు గ్రూప్స్ ఆస్పిరెంట్, తను ఒకసారి మాట్లాడడానికి లైన్లోకి వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. సింధురెడ్డి గారు, నమస్తే మేడం. నమస్తే అండి. సో మీ అంటే డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వము మీకు చేయని విషయాలు ఏంటి, ఎందుకు పోరాటాలు చేస్తున్నారు అనేది, డిఎస్సికి సంబంధించి అయినా లేదా గ్రూప్స్కి సంబంధించి అయినా? గ్రూప్స్ కి సంబంధించి, డిఎస్సికి సంబంధించండి, అన్ని రకాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇవి రెండు కాకనే ఇంకా చాలా ఉన్నాయి. మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ముందుకు వచ్చింది ప్రైమ్ డిమాండ్స్ తో ముందుకు వచ్చామండి. ఏం ప్రైమ్ డిమాండ్స్? అవి గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలనేది ఒకటి, గ్రూప్ 1 1:100 చేయాలనేది ఒకటి, డిఎస్సిలో పోస్టులు పెంచి కొంత సమయం ఇవ్వాలనే ఈ 3 మా ప్రైమ్ డిమాండ్స్. ఈ డిమాండ్స్ తో మేము పోరాటం చేస్తూ ముందుకు వచ్చామండి. ఈ పోరాటంలో మేము ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఇప్పుడున్న రూలింగ్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఎంతసేపు దాన్ని పొలిటికలైజ్ చేయాలని చూస్తున్నారు. పొలిటికలైజ్ చేయాలని చూస్తూ ఆ ప్రాసెస్ లో నన్ను ఎంత దారుణమైన ట్రోల్స్ కి గురి చేసేది అనేది అందరికీ తెలిసింది, రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక ఆడ మనిషినైన నన్ను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు శంకిని అని మాట్లాడడం పబ్లిక్ మీడియాలో ఎంతవరకు కరెక్ట్ అండి? దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదా? ఇట్లా కనీసము మినిమం ఉమెన్ కి రెస్పెక్ట్ లేని గవర్నమెంట్ రేపు పొద్దున్న జనాలకి ఏం చేస్తుందండి? అది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఒక మనిషిని పట్టుకొని అదే తీన్మార్ మల్లన్న గారి స్టూడియోకి 2023లో వెళ్ళినా. ఏ పర్పస్ లో వెళ్ళినా? టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీదనే వెళ్ళినప్పుడు రామ్మా అని గౌరవంగా మాట్లాడిన మనిషి, అదే మనిషిని నేను ఈ రోజు నేను మాట్లాడేది కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ టీఎస్పీఎస్సీ సమస్యల గురించి మాట్లాడుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా నన్ను పట్టుకొని శంకిని అనడం. అదేమైనా అసలు ఎవరైనా వాడతారా అండి? కొంచెం మినిమం డీసెన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా వాడతారా ఆ పదం? దానికి సమాధానం చెప్పమండి గవర్నమెంట్ తరపు నుంచి. ఇంతవరకు ఎవరైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా మాట్లాడారా దాని గురించి? అంటే పవర్ ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇట్లా అంటే ఇప్పుడు మా రైట్స్ నే మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు మేము ముందు పెట్టిన ప్రైమ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ, దట్ మీన్స్ కాంగ్రెస్, అపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు అవన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలేనండి. అప్పుడు ఎందుకు మేము 2023లో కూడా బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసినాం. మేము ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది? అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, అంటే అప్పుడు గురుకులాకి గ్రూప్ 2కి గ్యాప్ లేదు, ఇంకా సెంట్రల్ ఎగ్జామ్స్ కి స్టేట్ ఎగ్జామ్స్ కి గ్యాప్ లేదు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందండి. ఈ లాస్ట్ ఇయర్ జరిగిన పరిస్థితికి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రాగానే మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేసింది. దానికి ఏం సమాధానం చెప్తారండి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇప్పుడు మేము ఆ విషయం మీదనే రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది కదా. మేము సపోర్ట్ చేసినాం గవర్నమెంట్ రావడానికి, సపోర్ట్ చేయలేదని చెప్పమనండి కాంగ్రెస్ గవర్నమెంట్ ని. స్వయాన ముఖ్యమంత్రి గారే అన్నారు నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చినాం అన్నారు. అది అందరికీ తెలిసిందే కదా. రాష్ట్రంలో వచ్చినాక కూడా తెలంగాణ సమాజం కోరుకున్నారు, ఒక్క నిరుద్యోగ ఓట్లతోనే కాదు, తెలంగాణ కోరుకున్నారు. ఒక్క 2 నిమిషాలు ఇట్లా హోల్డ్ అవునమ్మా.
మిమ్మల్ని ఎన్ని రోజులు బస్ యాత్ర చేయించుకోండి, మిమ్మల్ని ఎంత ఇబ్బంది కేటీఆర్ గెలవాలని పోయింది, కాంగ్రెస్ గెలవాలని రాలే. ఇప్పుడు కేటీఆర్ దగ్గర పోయింది, అధికారం రాలే అని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం. నేను ఒక కేటీఆర్ దగ్గరికి వెళ్ళలేదండి, బీజేపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళా. లాస్ట్ టైం బిఫోర్ ఎలక్షన్స్ అమిత్ షా గారు సికింద్రాబాద్ క్లబ్ లో ఏదో మీటింగ్ పెడతానంటే మన బీజేపీ ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు ఉంటారు, వాళ్ళ ఆ పర్సన్ త్రూ మేము అమిత్ షా గారిని ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కలిసి మా సమస్యల్ని చెప్పుకుందామని చెప్పి నైట్ నేను 8 o'clock కి నేను ఎల్బీ నగర్ లో ఉండే మనిషిని సికింద్రాబాద్ దాకా పోయినా. నాకేం అవసరం దయాకర్ గారు, సింధు గారు కేటీఆర్ ని గెలిపించడానికి పోయారన్నారు. ఇదే సింధు 2023లో తీన్మార్ మల్లన్న ఛానల్ కి పోయినా అప్పుడు ఎవరిని గెలిపించడానికి పోయారు? అప్పుడు ఎవరిని గెలిపించడానికి పోయారు? తీన్మార్ మల్లన్న ఛానల్ కి ఎవరిని గెలిపించడానికి పోయారు? సింధు తీన్మార్ మల్లన్న ఛానల్ కి ఎవరిని ఎవరిని కలపడానికి కల్చర్ మేము తీన్మార్ మల్లన్న గారి ఛానల్ కి వెళ్ళిన రీజన్ మాకు టీఎస్పీఎస్సీ నుంచి ఎదురయ్యే సమస్యలు ఇవి అని చెప్పి మేము అందరికి పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడానికి వెళ్ళినామండి. మేము ఇబ్బందులు పడుతున్నాము అని మేము అడిగినాం తీన్మార్ మల్లన్న గారిని, అన్న ప్రభుత్వం మా మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని, జర మీ మీడియా త్రూ బయట పెట్టండి, జర వినిపించండి మీరు అని మేము వెళ్ళినాం. అదే ఇష్యూస్ మీద వెళ్ళినాం. ఆ రోజు ఆ విషయంగా తీన్మార్ మల్లన్న గారు అప్పుడు చైర్మన్ ఉన్న జనార్దన్ రెడ్డి గారి మీదకి చొప్పు చూపించి నువ్వు ఇదే బిల్డింగ్ నుంచి దూకి సావు అని మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఈ రోజు ఆ విషయం ఎందుకు లేదంటే ఈ రోజు మేము వెళ్ళింది కూడా అదే ఇష్యూస్ కదా. దయాకర్ గారు, ఇక్కడ నిరుద్యోగులు కానీ లేకపోతే గ్రూప్స్ కానీ డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళు ఎవరిని గెలిపించడానికి పనిచేయరు. వాళ్ళ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని మాత్రమే ప్రశ్నిస్తారు. ప్రభుత్వంలో సింధు రెడ్డి గారు, ఇక్కడ మనము ప్రభుత్వానికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక నుంచి దయాకర్ గారు చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు ఎన్ని సంవత్సరాలు కూడా టీచర్లు లేక అవస్థలు పడుతున్నారు కాబట్టి వాటిని త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ముందు ఈ 11,000తో ఒక డిఎస్సి కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో 2-3 నెలల్లో మిగిలిన వాటికి సంబంధించి కండక్ట్ చేస్తాము అనేది. ఓకే, ఇప్పుడు మరి ఇదే ఇప్పుడు మాట్లాడిన మాట మీరు వీళ్ళు ఎలక్షన్స్ బిఫోర్ అప్పుడు ఆలోచన లేదా అండి? అప్పుడు కూడా స్టేట్ పరిస్థితి తెలుసు కదా కాంగ్రెస్ కి. స్టేట్ పరిస్థితి ఏంటి, స్కూల్స్ సరిగా లేవు, టీచర్స్ సరిగా లేరని అప్పుడు కూడా తెలుసు కదా. మరి ఆ రోజు ఎట్లా హామీ ఇచ్చారు? 25,000 మెగా డిఎస్సి వేస్తామని ఎట్లా హామీ ఇచ్చారు? ఆ రోజుకి ఈ రోజుకి మన పరిస్థితి మారిందా మరి చెప్పండి. ఇప్పుడు మెగా డిఎస్ అంటే నీకు ఒకటేసారి వేస్తే మెగా డిఎస్ కాదు, దశల వారికి వేసిన మెగా డిఎస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాకు ఇంకొరకు బీఆర్ఎస్ లాగా దొంగలాగా ఇప్పుడు దొంగతోటి లాగా అమ్ముకోవడానికి కాదు. సింధురెడ్డి గారు మీరు ఆలోచించండి, మీరు ఎన్నికలప్పుడు ఎవరి దగ్గర పోయారు, ఏడ తిరిగిరు అనే విషయం తెలియదా? నేను అంటున్నాను, మీరు ఇలా ఒకలాత పుచ్చుకొని మాట్లాడితే పదే నువ్వు నిజంగా తిరిగినావు, నిజంగా ఒక నిరుద్యోగి నిజంగా వచ్చి ఒక డెమోక్రసీగా మాట్లాడు. ఎందుకు నువ్వు దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ ఎక్స్పోజ్ కోసం ఆలోచిస్తా ఉన్నావు? సరే దయాకర్ గారు అన్న మాటకి నేను చెప్తా అండి, ఇదే నేను బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళలేదా చెప్పమనండి దయాకర్ గారిని. వాళ్ళేమో వాళ్ళ సమస్య, ఇవాళ్ళేమో ఇంకొకళ్ళని గెలిపించాలనే ఆలోచన అంటే ఎట్లా కరెక్ట్ దయాకర్ గారు? ట్రూ నిరుద్యోగ ఆస్పిరెంట్ గా తాను ప్రతి ఒక్కరి ఇంటికి పోయిందండి, ప్రతి ఒక్కరి గడప దొక్కింది. ఇప్పుడు కాదండి మహిళలు కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మహిళల మీద ఎంత గౌరవం ఉందో తీన్మార్ మల్లన్నకు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు స్పష్టమైతా ఉంది. సింధు అనేటువంటి అమ్మాయిని తీన్మార్ మల్లన్న శంకిని అనడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళనే కాదు, ఏ నిరుద్యోగి కూడా అది అప్రిషియేట్ చేయడండి. ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. ఆయన ఉన్నటువంటి పార్టీ నాయకులు దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సింధు అనేటువంటి అమ్మాయి మాట్లాడింది కదా అని చెప్పేసి. సరే సింధు, ఎనివే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కాల్ చేయండి, మళ్ళీ మాట్లాడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం మేడం గతంలో 2023 ఆగస్టు 17 రోజు మొత్తం ఈ రాష్ట్రంలో అనేక మంది సుమారుగా 100 మంది నిరుద్యోగులంతా కలిసి ఒక పిటిషన్ వేస్తే దాని మీద ఆర్డర్ కాపీ మేడం జస్టిస్ పి మాధవిదేవి గారు ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే వరుసగా పరీక్షలు ఉండడం వల్ల వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులంతా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ మేడం. పిటిషన్ 100 మంది అభ్యర్థులు ఆ రోజు పిటిషన్ వేసారు మేడం. ఇది దాని కాపీ. ఇప్పుడు సేమ్ పరిస్థితి ఎందుకు ఉందని చెప్పారంటే జూన్ 24 నాడు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశారు పిల్లలంతా కూడా. జూన్ 30 రోజు డిఓ ఎగ్జామ్ రాశారు. జూలై 7 నాడు టెట్ ఎగ్జామ్ రాశారు మేడం. జూలై 18 నుంచి 31 వరకు మేము డిఎస్సి పెడతామని చెప్తారు. తర్వాత
ఆ తర్వాత ఏమంటే ఆగస్టు 7 నుంచి 8 వరకు గ్రూప్ 2 ఉంది. తర్వాత మిగతా ఇవన్నీ అయితే అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్. అయితే ఇవన్నీ పక్క పెడితే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఒక 4 ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు మేడం. వీళ్ళంతా ఎవరు అంటే కంప్లీట్గా బీఈడి టీటీసీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ ఎగ్జామ్స్కు రాసుకొని అనేక సార్లు వాళ్ళు ప్రిపేర్ అయ్యాల్సిన అవసరం ఉంది. అయితే ఈ టెట్ విషయంలో వచ్చేసరికి ఈ టెట్ రాసినప్పుడు కొత్తగా టెట్లో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చాలామంది అభ్యర్థులు టెట్కు ప్రిపేర్ అవుతారు మేడం. ఆ తర్వాత కూడా ఏం జరిగిందంటే ఆ తర్వాత పిఐఈలో ఏదైతే డిఎస్సి సిలబస్లో పిఐఈలో చాలా వరకు కూడా చేంజెస్ వచ్చినాయి. పాత సిలబస్కు కొత్త సిలబస్కు చేంజెస్ వచ్చినాయి. అయితే ఇది చదవడం ఇది మొత్తం కూడా 600 పేజెస్ ఉంటుంది మేడం. మినిమం 600 పేజెస్ ఉంటుంది. దీన్ని చదవడానికి ఒక 17 రోజుల సమయం ఎట్లా సరిపోద్దని నేను అడుగుతున్నా. ఎవరికి వీళ్ళ విద్యార్థుల రోబోలా ఏమంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిజంగానే అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్నా బాగుండేది. అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్న పెట్టుకొని మాట్లాడినా డిసిషన్ తీసుకున్నా బాగుండేది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మాకు విద్యాశాఖకు మరియు అయితే డిఎస్సికి మధ్య గ్యాప్ కారణంగా ఇది జరిగి ఉంటుంది, నిజంగానే మేము చేంజ్ చేసుకుని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడారు మొన్న. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా మేము డిఎస్సిని డేట్స్ ప్రకారం చేస్తాం, మేము ₹1,00,00,000 మీకు ఖర్చు అయిపోయింది, ఎగ్జామ్ సెంటర్స్ బుక్ చేసినాం, మాకు ఎగ్జామ్ సెంటర్స్ మళ్ళీ దొరకవన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతారు. ఎగ్జామ్ రాసే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ అంతా కూడా ముందుకు వచ్చి అయ్యా మేము ఈ డేట్ రోజు ఎగ్జామ్ రాయలేకపోతున్నాం, మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పారు. మేడం అదే టెట్ ఎగ్జామ్ రిజల్ట్ రిలీజ్ అయిన ఎమ్మటే ఇగో పలానా డేట్ రోజు మేము ఎగ్జామ్ పెడుతున్నాం అని ఇస్తే అయిపోయింది కదా. నిరుద్యోగులు పోయి అడిగారు, దేవసేన మేడం గారు అడిగినప్పుడు ఇంకా మేడం ఇది టెంటేటివ్ అమ్మ, ఇది ఇంకా అఫీషియల్ కాదు, టైం పడుతుంది అఫీషియల్ రావడానికి అని చెప్పాడు. ఆ తర్వాతనే కదా వాళ్ళు హెచ్డబ్ల్యూకు డిఓకు మిగతా వాటికి రాసుకుంటూ చదువుకుంటున్నది వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఆ తర్వాత నీవు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కూర్చొని బుక్లు పట్టుకుని ఏంటంటే వాళ్ళు డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నారు మేడం. అయితే ఇదంతా ఒక పార్ట్ టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే. రెండో విషయంలో మేడం డిఎస్సి అభ్యర్థులు నిన్న ముట్టడి చేసినటువంటి ఒక సుమారుగా 2,000-3,000 మందిని డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో పడేసారు. నిన్న అక్కడ పడేసారు, ఏదైతే ఆ సిటీ కాలేజ్ పక్కన ఉన్న ఆర్మ్డ్ పోలీస్ దాంట్లో పడేసారు మేడం. నేను అక్కడ వాళ్ళతో పాటు 3 గంటలు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు వాళ్ళతో పాటు ఉద్యమం చేసిన. ఉస్మాన్ యూనివర్సిటీ దాకా 10 కిలోమీటర్లు పాదయాత్ర వేసుకుంటూ పోయినాం నిన్న మేము నైట్ అంతా కూడా. విద్యార్థులు అందులో ఉమెన్ ఉన్నారు. కరెంట్ ఆఫ్ చేస్తారు పోలీసు వాళ్ళు, రాత్రి కరెంట్ ఆఫ్ చేస్తారు. నేను విజువల్స్ మన దాంట్లో కూడా వచ్చి ఉంటాయి, నేను మీకు షో చేస్తాను. నేను కరెంట్ ఆఫ్ చేస్తారు విద్యార్థుల్ని. అంటే ఎంత దారుణమైనటువంటి ఒక అమ్మాయిలకు మేడం, దాంట్లో 2 అమ్మాయిలకు ప్రాబ్లం ఉంటే మా యువమోర్చా నుంచి మహిళా కార్యకర్త వచ్చిన తర్వాత వాళ్ళకి షాప్కి వెళ్ళి ప్యాడ్స్ శానిటరీ తీసుకొచ్చేసి వాళ్ళను ఏదో ఇవ్వడం జరిగింది. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్రంలో ఏర్పడదు అంటే ఇగో నేను చూపిస్తాను వీడియోలు. నైట్ వీళ్ళంతా కూడా ఎక్కడ అంటే ఇది అదే ఏదైతే మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళ అమ్మాయిలు ఏడ్చుంటారు మేడం. నేను చూపిస్తాను మీకు. నిన్న మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడి వీళ్ళకి భరోసా చేయడం జరిగింది. ఏంది మేమున్నాం మీతోని, మీరేమో ఈ పరిస్థితి ఎందుకు మేడం? రాత్రి 10 గంటలకు అమ్మాయిల్ని ఆడ మొగ పోలీసులు ఉండే ప్లేస్లో ఆడ పడేస్తే వాళ్ళ పరిస్థితి అది. ఊర్ల నుంచి వచ్చారు మేడం వాళ్ళు. ఉదయం నుంచి కనీసం మంచినీళ్ళు లేదు. ప్రజాప్రభుత్వం అంటది కదా, విద్యార్థి నిరుద్యోగ ప్రభుత్వం అంటది కదా, ఏం చేసింది చేస్తారా లేదనే విషయం తర్వాత. బట్ ఇప్పుడు మహేష్ గారు చూపించిన విజువల్స్ అంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది రైట్. దానికి ముందు ఒక్క నిమిషం అండి. ఇందాక నుంచి కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో పోల్ పెట్టండి అని అడుగుతున్నారు. మా అభిప్రాయం మేము వ్యక్తం చేస్తాము అంటున్నారు. పోల్ పెట్టాము, దాంట్లో పార్టిసిపేట్ చేయండి. చివరికి అంటే ఎంతమంది డిఎస్సిని వాయిదా వేయాలని అడుగుతున్నారు, వాయిదా వేయొద్దు అని అడుగుతున్నారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. అండ్ దాని ద్వారా క్లారిటీ వస్తుంది కాబట్టి పోల్లో పార్టిసిపేట్ చేసుకోండి. చెప్పండి దయాకర్. గత ప్రభుత్వం ఇంతకంటే దారుణంగా వ్యవహరించింది. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇవాళ మనోడు అంటా ఉన్నాడు 5,000 మంది 2,000 మంది 500 మంది అని. కనీసం ఆ రోడ్డు మీద కూర్చునే అవకాశం అని ఇచ్చింది కదా, నీ నిరసన తెలిపే అవకాశం. గతంలో ఆ పరిస్థితి కూడా లేకపోయింది. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం తేడా. నేను అనేది నేను అంటాను అవకాశం అని ఇచ్చింది కదా, నేను అంటా ఉన్నాను. పోలీసుల మీదకి పోయి ప్రభుత్వాన్ని నువ్వు శాంతి భద్రత భంగం కలిగించే ప్రయత్నం చేస్తా ఉంటే అరాచకం సృష్టిస్తుంటే టీజీపీఎస్సీ దగ్గర శాంతియుత నిరసన పిలిపిస్తే ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికింది మేడం. వీళ్ళ పోలీసు బలగాలు 2,000 మంది మెట్రో స్టేషన్ ఇంద్రపురం దగ్గర పోండి, ధర్నా చేసే వాళ్ళు ఎవరన్నా అడ్డుకుంటున్నారా? దాని శాంతియుతంగా ధర్నాలకు ఎక్కడైనా ఉందా? ప్రజాస్వామిక ధర్నాలకు ఎక్కడైనా ప్రభుత్వం ఉందా? వాళ్ళ ఇంటా ఉంది కదా. ఇంత సిగ్గుమాన రాజకీయాలకు సంబంధం లేని విద్యావంతుల నిరుద్యోగులు పోలీసులు పెట్టినప్పటికీ కూడా 5 సార్లు టీజీపీఎస్సీ ముట్టడి చేసిన అదే రోజు
అప్పుడే రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి నేను ఓడిపోయానని చెప్పేసి నిరుద్యోగుల క్షమాపణ ఇప్పటికైనా డిఎస్సిని వెంటనే పోస్ట్పోన్ చేయాలి. ఎందుకు పోస్ట్పోన్ చేయాలనేది నేను ఇంతగానం టాటా చెప్పిన. నిరుద్యోగులు మొత్తుకుంటారు, వాళ్ళు అన్నమో రామచంద్రని ఏడుస్తారు మేడం. వారి రోజు అశోక్ బ్రదర్ నేను పిహెచ్డి కలరు, నేనేం డిఎస్సి రాయట్లేదు. డిఎస్సి నేను ప్రతిపక్ష పార్టీ నాయకుడు, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్లాట్లమ్ముడు తప్ప కోకాపేట భూములు వెళ్ళింది తప్ప దేశాన్ని మీరు అమ్ముతున్నారు. బీజేపీ దేశాన్ని మీరు అమ్ముతున్నారు. ప్రభుత్వ సంస్థలు మీరు అమ్ముతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు. తెలంగాణకి ఏమిచ్చింది? వీళ్ళు రిలీజ్ చేసి కదా తెలంగాణకి ఏమిచ్చింది బీజేపీ నాయకులు? మేము ఏమి ఇచ్చినా మాకు చూపిస్తారు ఇక్కడ. కానీ ఫస్ట్ విషయం చెప్పు. నేను ఒకటే విషయం చెప్తాను. వీళ్ళే రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చగొడుతున్నారు. మహేష్ డిఎస్సి రాస్తున్నారా లేదా అని మరి మీరే కదా నేను అనేది. 10 గంటల వరకు నీకేం అవసరం వచ్చింది? చెప్తున్నా కదా మేడం. మేడం నేనేమంటున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టోలో మరి ఇలా డేట్లు ఏమన్నా దీని ప్రకారం జరిగినాయా? జరగలే కదా. నేనేమంటున్నా, నువ్వు అన్నావు కదా నువ్వు డిఎస్పీ ఆస్పిరెంట్ అని చెప్పేసి. నువ్వేంది గవర్నమెంట్ లా? నువ్వేంది గవర్నమెంట్ లా? చెప్పు నాకు. నువ్వు విద్యా నేనేమన్నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నువ్వు మెంబర్ వా, ఎడ్యుకేషన్ సెక్రటరీ వా, చైర్మన్ వా, డిఎస్సీ చైర్మన్ ఏం మాట్లాడుతున్నారు? అందుకే వచ్చినా మేమేడా, అందుకే వచ్చినాం అని చెప్తున్నాను. విద్యార్థులు ఎందుకు కొట్లాడదాం చెప్తున్నాను. ఉద్యోగాలు ఇస్తూ కాదు. ఉద్యోగాలు మేడం ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. ఉద్యోగాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం ఏదో భిక్ష ఇచ్చినట్టు కాదు. మీ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ మా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. నిరుద్యోగుల పట్ల స్కీమ్స్ కావచ్చు, ప్రజల వద్దకు పోవాలంటే అక్కడ వ్యవస్థ చావాలి. ఎగ్జిక్యూటింగ్ వ్యవస్థ కదా ఎంప్లాయీస్ అనేటోళ్ళు. నిరుద్యోగుల